హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఐరన్ ప్లేట్స్తో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేయకముందే మనం ప్లీట్స్ని నీట్గా స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. చెప్పాను కదా మా పాప 8 ఇయర్స్ బేబీ అనేసి. సో తనకి శారీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా క్లాత్ని బార్డర్ కిందకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ని ఒకటేలాగా కాకుండా 3 in 1 డ్రెస్గా యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి పెప్లం బ్లౌజ్ అండి. శారీలోని క్లాత్ ఇంకా చిన్న బార్డర్ని యూస్ చేసి ఇది డిజైన్ చేశాను. ఈ పెప్లం బ్లౌజ్కి చిన్నగా ఫ్రిల్స్ పెట్టి ఎల్బో హ్యాండ్స్తో స్టిచ్ చేశాను. ఫ్రంట్ నెక్ చిన్నగా వీ షేప్లో పెట్టి బ్యాక్ నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చాము. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను హుక్స్ పెట్టుకోవడానికి. ఈ లెహంగాని ఓన్లీ సింగిల్ బ్లౌజ్తో కాకుండా ఓవర్ కోట్తో కూడా పేర్ చేసేలాగా మనం డిజైన్ చేసుకున్నాము. శారీలో వచ్చిన పళ్ళు పాటతో ఈ ఓవర్ కోట్ని స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ డిజైన్ పెట్టి నాట్స్ ఇంకా టాసిల్స్ పెట్టాను. దీనికి హ్యాండ్స్కి వచ్చేసరికి ఫ్రిల్స్తో క్యాప్ హ్యాండ్స్ని డిజైన్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ కోట్కి బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాను. నాకైతే పర్సనల్గా ఈ 3 in 1 లెహంగా సెట్ చాలా బాగా నచ్చింది. దీన్ని బ్లౌజ్తో పేర్ చేస్తే బాగుందా లేదా కోట్తో పేర్ చేస్తే బాగుందా చిన్న కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.